గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ద నేమ్ ఆఫ్ జీసస్. అందరూ బాగున్నారా? ఫేస్బుక్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్. ఒక చిన్న మెసేజ్, దేవుని వాక్యాన్ని మరి మీ దగ్గర పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు నాకు రక్షణ. అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ యెహోవా వశం. ఎవరైనా అడగచ్చు. అది రక్షణ ముస్లిం అయినా సరే, క్రైస్తవులైనా సరే, మరి హిందువులైనా సరే, ఎవరైనా సరే, మనుషులు, స్త్రీలు, పురుషులు, ఈ రెండు జాతులు ఉండేది. వీళ్ళు ఎప్పుడైనా అడగచ్చు దేవుని. రక్షణ అంటే ఏమంటే, తల్లిదండ్రుల నుంచి, పితల నుంచి, మరి ఆదాము అవ్వ నుంచి అందరూ కూడా ఒక యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు తప్ప అందరూ కూడా పాపంతో జన్మించిన వాళ్ళని. పాపంతోనే అందరూ చనిపోయి తిరిగి లేచిన చనిపోయి చచ్చిన స్థితిలో ఉంటున్నప్పుడు యేసు ప్రభు నీ కోసం నా కోసం చనిపోయి తిరిగి వేశారు. ఆయన ఏం చెప్తున్నాడంటే రక్షణ. మనము అనేక రకాల ఆలోచనలు, తలంపులు, నేను మరి అబద్ధాలు చెప్పడంలో, ఈ లోక ఆశల కోసం అనేక రకాలైన మోసాలు చేయడం, అనేక రకాలుగా మరి బ్రతుకున్న సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా పాపాలు నీ పాపాలు క్షమించమని అడుగుతాను. అడిగి నీ రక్తంతో కడిగి శుద్ధి చేయి ప్రభు అని అడుగుకుంటాం. చేస్తారు రక్షణ తీసుకున్నాక. సరే, అలా తీసుకున్న తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ కొంతమంది క్రైస్తవులు అలా తీసుకున్నాము రక్షణ, మేము పరలోకం వెళ్తాము అని అనుకోవచ్చు. కొంతమంది రక్షణ తీసుకోలేదు, యేసు ప్రభు నాకు తెలియదు అని అనుకుంటాం. అంటే ఈ తీసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకొని, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తామని క్రైస్తవుడు చెప్పలేడు, సేవకుడు చెప్పలేడు, విశ్వాసం చెప్పలేదు, ప్రవక్తలు కూడా పాతాళంలో కూర్చున్నారు. సో అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అవన్నీ తీసుకున్నంత మాత్రాన పరలోకము రాదు. ఇది గమనించాలి. మరి ఎలా? నువ్వు క్రైస్తవుడైనా కాకపోయినా, నువ్వు బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా, నువ్వు రక్షణ తీసుకున్నా తీసుకోకపోయినా, యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, ప్రభువా, ప్రతిరోజు నీ రాకడలో నేను ఎత్తబడాలి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలోకి నేను రావాలి అని మొట్టమొదటగా నేను ప్రార్థన చేసి అడగాల్సిన విషయం. ఈ విషయం ఎందుకు అడగట్లేదు? రాకడలో ఎత్తబడమని అడిగితే, అయ్యో నేను ఇప్పుడే చనిపోతానా, ఇప్పుడే చనిపోవాలా అని అనుకుంటున్నారు జనాలు. అంటే ఒక ఆత్మీయ స్థితికి వచ్చిన తర్వాత మరణం అంటే వాళ్ళకు భయం ఉండదు. చంపుతామన్నా భయపడదు, ఏం చేస్తామన్నా భయపడదు. ఎంత ధైర్యం ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా నా ప్రేమ సంగమం అంటే, ఒక్కసారి యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, అంగీకరించకపోయినా నరుని ఆయుస్సు గడ్డితో పోల్చారు. నీళ్ళ బుడుగ పోతూ పోతూ బుడుగ పుట్టుకనని ఆరిపోతుంది. అంటే నరుని ఆయుష్ ఆ విధంగా పోల్చాడు దేవుడు. అంటే ప్రతిరోజు మనము ఏం అడగాల? నాకు ఈ ఆశలు అంతస్తు, ఐశ్వర్యాలు, మంచి భార్యల్ని, మంచి పిల్లల్ని, ఇవన్నీ అవుట్ ఆఫ్. ఫస్ట్ ఏం అడగాలి? నీ రాజ్యంలో నేను ఉండాలి ప్రభా. ఒకవేళ నేను మర్చిపోయినా, పనుల్లో పడి వెళ్తున్నా, అనేక రకాలుగా కింద పడిపోతూ ఉన్నా, నువ్వు సేవకుడైనా సరే, గొప్ప సేవకుడైనా సరే, గొప్ప ప్రవక్తవైనా సరే, గొప్ప విశ్వాసమైనా సరే, నీకు బైబిల్ అంతా తెలిసినా సరే, నీకు తెలియకపోయినా సరే, నువ్వు ముస్లిం అయినా సరే, నువ్వు ఎవరివైనా సరే, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని అడగడము క్షేమం, నువ్వైనా నేనైనా. ఎందుకు ఈ
విషయం చెప్తున్నాడు ప్రభు అంటే, సిలువలో దొంగ ఆయన దొంగ లాస్ట్ మూమెంట్లో ఆయన క్రైస్తవుడు కాదు, బాప్తిసం తీసుకోలేదు, మరి ఏమి తీసుకోలేదు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగాడు. పరలోకం పొందుకోగలిగాడు. నా ప్రియమైన సన్నగా డియర్ ఫ్రెండ్స్, చెడు తలంపులు వెళ్ళిపోవాలి, చెడు ఆలోచనలు వెళ్ళిపోవాలి, మనసు మారాలి. అన్నీ మారాలి అంటే ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి? నేను నీ రాకడలో ఎత్తపడాలి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని నేను ప్రతిరోజు అడుగుతూ ఉంటున్నప్పుడు, దేవుడు రాకడ సమీపం వచ్చినప్పుడు ఎత్తపడతాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. సేవకుడైనా సరే, సేవకురాలైనా సరే, నువ్వు గొప్ప సేవకుడైనా సరే, గొప్ప ప్రవక్త అయినా సరే, గొప్ప సింగర్ అయినా సరే, నువ్వు ఎవరినైనా సరే, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోకుంటే నీకు ఈ లోకంలో ఎన్ని ఉన్నా వేస్ట్. చిన్న పూరుగుడిలో ఉండి దేవుని రాజ్యాన్ని ఎతుకుతూ ఉన్న వాళ్ళు ప్రపంచానికి రాజని నేను చెప్పగలను. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పగలనంటే, వాళ్ళు 3 లోకాలకి రాజు రాని చెప్పచ్చండి. 3 లోకాలకి. ఎందుకంటే పరలోకం అంతా ఈజీ కాదు. చెడు ఆలోచనతో నువ్వు సాధించలేవు, చెడు తలంపులతో సాధించలేవు, ఒకరిని మోసం చేసి సాధించలేవు, ఒకరు కావాలని సాధించలేవు. ఇవన్నీ కూడా దుష్ట స్వభావం కలిగిన ఆలోచనలు. నువ్వు కానీ నేను కానీ ప్రతిరోజు రాకడలో నీ రాజ్యంలో ఉండాలి ప్రభు అని అడుగుతూ ఉన్నామనుకో, ఈ చెడువన్నీ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఆయన రాజ్యానికి నీ ఆయుష్ ఎంతకాలం ఉందో అదంతా దేవుడు మరి అన్ని విషయాల్లో కాపాడుతాడు. ఆయన రాజ్యంలో ఎత్తబడడానికి చాలా ఇష్టపడతాడండి. అందుకే నా ప్రియమైన సర్వమా, పరలోకం అంత ఈజీ కాదు, మోక్షం అంత ఈజీ కాదు. ఈ లోక ఆశతో, ఈ లోక వీటితో పరలోకాన్ని మిస్ చేసుకుంటే నీ అంత దరిద్రులు వ్యర్థమైన భూమి మీద వేస్ట్ అని నేను చెప్పగలను. కాబట్టి ఇప్పటికైనా సరే, ఈ క్షణమైనా సరే, 24 గంటల సమయంలో 5 నిమిషాలు నువ్వు ప్రధానమంత్రి వేస్టే, రాజు అయినా వేస్టే, ముఖ్యమంత్రి వేస్టే, నువ్వు గొప్ప ధనవంతుడైనా వేస్టే, నువ్వైనా నేనైనా ఈ పరిశుద్ధమైన గ్రంథం చదవకుండా, దేవుని తెలుసుకోకుండా, మోక్ష మార్గం తెలుసుకోకుంటే వృధా జీవితం. అందుకే నా ప్రియమైన సంఘమా, మనసారాన్ని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే, మరి ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మరి వాట్సాప్లో ఉంటున్నారు, మరి యూట్యూబ్లో ఉంటున్నారు. డియర్ ఫ్రెండ్స్, మంచిని గ్రహించండి, మంచి విషయాల్ని ఆస్వాదించండి. మరి మనసు మారాలి. ఇవన్నీ మారినప్పుడు పరలోక మోక్షం. ఇప్పుడు వెళ్తూ ఉంటాం దారిలో ఏమవుతామో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రతిరోజు అడుగుతున్నప్పుడు దేవుడు అది ఇష్టపడతాడు. అందుకే రాకడ అడగాలి అంటే ఏంటంటే, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట నువ్వు వెతుకు, నీకేం కాలిస్తాననేది అది ఒకటే. రాకడలో ఎత్తబడడం అనేది ఒకటే. మోక్ష పరలోకంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడగడం కూడా ఒకటి. 3 ఒకటే. ఫస్ట్ ఇవ్వడమని చెప్తూ ఉంటే, లేదు ప్రభా వాళ్ళది నాకు ఇవ్వు, వీళ్ళది నాకు ఇవ్వు, వీళ్ళని చంపేయి, వాళ్ళని చంపేయి, అది కావాలి, ఇది కావాలి, లోక ఆశలు ఒకరిని చూస్తే ఓర్చుకోలేవు. ఇవన్నీ సైతాను స్వభావం కలిగిన లక్షణాలు నీలో నాలో ఉంటే వాటిని తీసివేసి దేవునికి ఇష్టమైన లక్షణాలు మన చెప్పాను లైవ్లో. ఆ విధంగా ప్రతిరోజు దేవుని రాజ్యాన్ని అడుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి మర్చిపోకుండా నన్ను అందరిని కూడా మరి ఆయన రాజ్యంలో రాకడలో ఎత్తబడ్డానికి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటారు. ఇది క్రైస్తుడు అనేది మతము కాదండి, కదండి. ప్రపంచంలోనే పరిశుద్ధమైన గ్రంథం ఒకే ఒకటి ఉందండి. ఇలాంటి పరిశుద్ధమైన గ్రంథం ప్రభు నీకు నాకు ఒక మంచి గిఫ్ట్గా ఇచ్చాడండి. అన్ని పరిస్థితుల్లో
మనల్ని ఆదుకునే గిఫ్ట్, అన్ని పరిస్థితుల్లో మనల్ని ప్రేమించే గిఫ్ట్, అన్ని పరిస్థితుల్లో మనకి సహాయం చేసే గిఫ్ట్, అన్ని పరిస్థితుల్లో మనల్ని ఓదార్చే గిఫ్ట్, అన్ని పరిస్థితుల్లో మనకి తోడు ఉంటున్న గిఫ్ట్, అన్ని పరిస్థితుల్లో మనతో నడిచే గిఫ్ట్ అండి. అన్ని పరిస్థితులు ఎవ్వరితీ మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి ఈ గిఫ్ట్ని మరి నువ్వు నేను ఎలా వాడుకుంటున్నాం అనే విషయాన్ని గమనించాలి. మరి ఆయన రాజ్యానికి వారసురాలుగా మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. మరి మనసారా మరొకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఈ విషయాన్ని గమనించండి. మరి ఇవన్నీ కూడా వ్యర్థమైనటివి. ఆ ప్రార్థన అనేది ఇలా చేయాలి, ఎలా పడితే అలా చేయొద్దండి. నిజంగా చాలా నవ్వొస్తుంది. సృష్టికర్త దేవునితో మరి మాట్లాడుతున్నామంటే ప్రార్థన దేవునితో మాట్లాడటం. మనం ఎలా మాట్లాడుతున్నాం? ఒక ప్రధానమంత్రి దగ్గరికి తిరిగితే ఎలా మాట్లాడతాం? చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే ఏమనంటే ఏం చేస్తాడో అని. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడతాడో ఏమో అని భయంతో మాట్లాడతాం. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా చాలా భయపడతాం. ఈ లోకంలో ఉన్న ఒక గొప్ప పదవిలో ఉంటున్న ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ వ్యక్తిని చూడగానే మనం భయపడతాం. మరి సృష్టికర్త అయిన దేవుడు మరి అలాంటి సృష్టికర్త అయిన దేవునికి మనము మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలండి? చాలా జాగ్రత్తగా మాట్లాడినప్పుడు మన మాటలకు ఆయన సమాధానం ఇచ్చే తండ్రి నీకు నాకు. కాబట్టి ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు నేను మనసారా కోరుకుంటున్నాను. మీ అవసరం లెక్కలు ఏమన్నా మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని ఎతకమని అడుగుతున్నాడు కదా ప్రభు. అంటే నా నీతిని రాజ్యాన్ని ఎతకమని అడగడం అంటే రాకడలో ఎత్తబడాలి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడగడమే అది అడిగినప్పుడు నేను ఇప్పుడే చనిపోతానేమో అనే భయం అక్కర్లేదండి. ఆత్మీయులకి చావుపైన భయపడదు వాళ్ళు. ఏ సమయంలోనైనా ప్రభు ఇక్కడ హ్యాపీనే, ఎక్కడైనా ప్రభు ఉంటాడండి. వాళ్ళలో పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉంటారు. కాబట్టి ఆత్మ విలువైంది. ఈ విషయాలను గమనించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు నుంచి మంచిగా దేవునితో మాట్లాడాలని నేను మంచిగా ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని గమనించాలని మరి మనసారా కోరుకుంటూ కొన్ని విషయాలు మరి దేవుని కృపను బట్టి ప్రేరేపణ బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగా అందరూ నువ్వు నేను ఉండాలని మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరి అందరూ కూడా వినండి. ప్రార్థనలో ఆత్మీయ స్థితిలో ఇది కుల మతం కాదు, అందరూ కాదు, ఇవన్నీ గమనించండి. మరి ఇక్కడ నేను ఇండియా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కనంపల్లి విలేజ్, సొంత ఊరు. అంటే గార్లదిన్న దాటుతానే తిమ్మంపేట, కనంపల్లి డిస్టెన్స్ మధ్యలో దైవకృప గాస్పల్ మినిస్ట్రీ, సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ 2 దైవకృపను నేనే, సరస్వతిని నేనే, వాక్యము నేనే, గంగాను నేనే. మరి ప్రతి ఆదివారం 10 నుంచి 1 గంట వరకు అక్కడ స్వస్థతలు, మీకు ఎలాంటి రోగాలు ఉన్నా రావచ్చు, స్వస్థతలకి ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేస్తున్నాను. స్వస్థతలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది. మరి అన్ని విషయాలు మీరు మరి మేలు పొందుకోవాలని వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా ప్రజెంట్ ఆదివారం 10 నుంచి 1 గంట వరకు స్వస్థతలకి మరి అన్నిటికీ ఏర్పాటు చేస్తున్నాను. మరి దేవుడు ఇంకా సమయం ఇస్తే మరి ఒకరోజు ప్రత్యేకంగా స్వస్థతలు కూడా ఇస్తాను. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ వాటి యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. మరి అందరూ కూడా 10 గంటల లోపలే వచ్చి అందరూ తిమ్మంపేట నుంచి కనంపల్లి వేదారులు, కనంపల్లి గేట్ నుంచి అయినా సరే, ఇక్కడి నుంచి సరే, కాకపోతే ప్రజెంట్ మీ వెహికల్స్ ఏదైనా రావచ్చు. మరి ముందుగానే సిద్ధపడి రావాలని కోరుకుంటూ మరి వాక్యం ఉంటున్న మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్.